హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. 2025లో మీకు యూస్ఫుల్ అయ్యే 15 AI వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 15 వెబ్సైట్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఆ వెబ్సైట్ ఏందో తెలుసుకుందాం. నెంబర్ 1, ChatGPT. సో రెగ్యులర్గా మీరు ఒక కంటెంట్ క్రియేటర్ అయినా ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, రైట్ 200 వర్డ్స్ అబౌట్ AI అని చెప్పి. సో ఇది మనకు ఒక 200 వర్డ్స్ కంటెంట్ తోటి ఒక ఆర్టికల్ అయితే రాస్తుంది. సో చూడండి, మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే క్రియేట్ చేసింది. సో ChatGPT అనేది మనకు కంటెంట్ జనరేషన్ కోసం వాడచ్చు. సో మనకు చాలా బాగా యూజ్ అయ్యే వెబ్సైట్లలో ఫస్ట్ వెబ్సైట్ వచ్చి ఈ ChatGPTయే. సో ChatGPT నుంచి మనం చాలా వర్క్స్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి Gemini AI. సో Gemini AI కూడా మనకు ఒక మంచి కంటెంట్ రైటింగ్ సంబంధించిన వెబ్సైట్ ఇది. సో దీంట్లో ఏంటంటే మనం అప్డేటెడ్ కంటెంట్ని సెర్చ్ చేయొచ్చు. అంటే 2025లో జరిగిన 2025లో జరిగిన విషయాలు కూడా Gemini AI మనకు ఇస్తుంది. సో చూడండి, మనము Gemini AIలో నేను రీసెంట్గా అమెరికాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కాలిఫోర్నియాలో. సో అది చాలా పెద్ద డిజాస్టర్ అది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను గూగుల్ Gemini AIని అడిగాను. సో అమెరికన్ ఫైర్ యాక్సిడెంట్ డీటెయిల్స్ 2025 అని చెప్పి. సో ఇన్ 2025 సౌతర్న్ కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్స్ అని చెప్పి మనకు రీసెంట్గా జరిగిన ఇష్యూ మొత్తం, అంటే ఇష్యూ అంటే బేసిక్ డీటెయిల్స్ ఇచ్చింది. సో ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఈ లింక్ను ఓపెన్ చేయమని కూడా మనకు ఒక లింక్ సజెస్ట్ చేసింది. సో ఈ మన గూగుల్ Gemini AI ఏంటంటే మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, కరెంట్ అఫైర్స్ కానీ, న్యూస్ కానీ, ఇంటర్నేషనల్ న్యూస్ కానీ కావాలి అనుకుంటే మీరు ఈ Gemini AIని ఓపెన్ చేయండి. ఎందుకంటే ChatGPTలో మనకు కంటెంట్ క్రియేషన్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే 2023 వరకు మాత్రమే కంటెంట్ ఇవ్వగలుగుతుంది. కానీ గూగుల్ Gemini AI ఏంటంటే ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు గూగుల్ Gemini AI మనకు ఇవ్వగలుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ని మనకు చాలా పర్ఫెక్ట్గా తెలుగు లాంగ్వేజ్ అయితే జనరేట్ చేయొచ్చు దీంట్లో. సో చూడండి, నేను ఒక కిడ్స్ మోరల్ స్టోరీ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో అది జనరల్గా మనం రెగ్యులర్గా మాట్లాడే లాంగ్వేజ్ ఫార్మాట్లో ఇచ్చింది. సో ఇది మనకు యూట్యూబ్లో ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి, కిడ్స్ మోరల్ స్టోరీస్ వీడియో చేయడానికి, ఆ తెలుగు ఆర్టికల్స్ రాయడానికి అయితే మనకు Gemini AI అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. Cloud.ai అనేది కూడా మనకు కంటెంట్ క్రియేషన్ కోసం యూస్ఫుల్ అయ్యే వెబ్సైట్. ఇక్కడ అంటే ఈ సైట్లో కూడా మీరు ఒక ఇన్ఫర్మేషన్ అనేది చాలా ప్రాపర్గా మనం రాయొచ్చు. సో చూడండి, మనకు ఒక మంచి తెలుగు లాంగ్వేజ్లో, అంటే మనం నార్మల్గా అర్థమయ్యే తెలుగు ఫార్మాట్లో మనకు ఒక మంచి మోరల్ స్టోరీ అయితే Cloud.ai ఇచ్చింది. సో Cloud.aiని మనకు ఈ మోరల్ స్టోరీసే కాదు, సో Cloud.ai ఏంటంటే మనం తెలుగుకి సంబంధించిన కంటెంట్ రాయొచ్చు, లాంగ్ ఫామ్ కంటెంట్ రాయొచ్చు, ఆర్టికల్స్ రాయొచ్చు. సో ChatGPT లాగానే పనిచేస్తుంది. ఇందులో ఏంటంటే కొంచెం కంటెంట్ అనేది అప్డేటెడ్ కంటెంట్ వస్తుంది దీంట్లో. సో నెంబర్ 4 వచ్చేసి 11 Labs. సో 11 Labs అనేది మనకు వాయిస్ ఓవర్కు బెస్ట్ వెబ్సైట్. సో మీరు ఒక ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అనుకోండి, సో మీ కంటెంట్కు ఒక వాయిస్ ఓవర్ కావాలి. సో అలాంటి టైంలో మనం ఈ వెబ్సైట్ని అయితే యూజ్ చేయొచ్చు. సో దీంట్లో మెయిన్గా వచ్చేసి మనకు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వాయిస్ ఓవర్ బాగుంటుంది. తెలుగు అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్ను కాపీ చేయండి. కంటెంట్ని కాపీ చేసేసి సో చూడండి, ఇక్కడ అన్సపోర్టెడ్ లాంగ్వేజ్ అని వస్తుంది. సో మనకి ఇంకా ఈ 11 Labsలో తెలుగు లాంగ్వేజ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా అప్డేట్ చేయలేరు. సో హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తమిళ్ కానీ, అంటే తెలుగు కాకుండా తమిళ్, హిందీ, ఇంగ్లీషు కొన్ని ఇండియన్ లాంగ్వేజ్తో కలుపుకొని ఇందులో అయితే పర్ఫెక్ట్ లాంగ్వేజ్ వాయిస్ ఓవర్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి Leonardo.ai. మీరు ఏ ఇమేజెస్ జనరేట్ చేయాలనుకుంటే మనకు Leonardo.ai అనేది పర్ఫెక్ట్ వెబ్సైట్ ఇది. సో దీంట్లో మీరు మంచి మంచి ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. 3D ఇమేజెస్ కానీ, రియలిస్టిక్స్ ఇమేజెస్ కానీ మీరు జనరేట్ చేయొచ్చు. చూడండి, నేను 3D ఇమేజెస్ దీంట్లో జనరేట్ చేశాను. సో మీకు పర్ఫెక్ట్గా, అంటే మీకు మంచి ఇమేజెస్ అయితే దీంట్లో అవుట్పుట్ వస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ సైట్ను ఓపెన్ చేసేసి మంచి మంచి ఇమేజెస్ అయితే దీంట్లో డౌన్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి Piclumen. సో Piclumen.com అనే వెబ్సైట్ కూడా ఇమేజ్ జనరేషన్ కోసం బెస్ట్ వెబ్సైట్ ఇది. సో మీరు కంటెంట్ క్రియేటర్ అయితే మీకు ఈ వెబ్సైట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సైట్ ఓపెన్ చేసి ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ప్రాంప్ట్ బాక్స్ ఉంటుంది. ప్రాంప్ట్ బాక్స్లో ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇవ్వండి. నెక్స్ట్ జనరేట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు మంచి మంచి ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో చూడండి, నేను జనరేట్ చేసిన ఇమేజెస్ మీకు యూట్యూబ్ ఛానల్కి అయితే చాలా పర్ఫెక్ట్గా, అంటే 2D యానిమేషన్, 3D యానిమేషన్. సో రీసెంట్గా మనకు యూట్యూబ్లో AI ఛానల్స్ అయితే చాలా పాపులర్ అవుతున్నాయి. అంటే AI వీడియో జనరేషను, టెక్స్ట్ టు ఇమేజ్, ప్రాంప్ట్ టు ఇమేజ్, వీడియో టు ఇమేజ్ టు ఇమేజ్, ఇమేజ్ టు వీడియో, ఇట్లా చాలా పాపులర్ అవుతున్నాయి. వాటికి సంబంధించి మీరు మంచి మంచి ఇమేజెస్ జనరేట్ చేయాలంటే ఈ Piclumen వెబ్సైట్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూడండి, నేను జనరేట్ చేసిన ఇమేజెస్ చాలా పర్ఫెక్ట్ ఇమేజెస్ అయితే దీంట్లో అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐడియోగ్రామ్. సో ఐడియోగ్రామ్ అనేది కూడా ఒక బెస్ట్ వెబ్సైట్ ఇమేజ్ జనరేషన్ కోసం. సో దీంట్లో ఏంటంటే మనము మంచి మంచి లోగోస్ జనరేట్ చేయొచ్చు, థంబ్నెయిల్స్ క్రియేట్ చేయొచ్చు, అండ్ దాంతోపాటు ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. సో చూడండి, దీంట్లో
ఇట్లా అన్ని ఇమేజెస్ దీంట్లో మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ప్రాంప్ట్ బాక్స్ ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైతే క్రియేట్ ఉంటుందో ప్రాంప్ట్ అది ఇక్కడ టైప్ చేయండి, సైజ్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి freepik.com. సో freepik.com అనేది కూడా మనకు ఇమేజ్ జనరేషన్ కోసం బెస్ట్ వెబ్సైట్. సో దీంట్లో ఏంటంటే ప్రతిరోజు మీకు 20 క్రెడిట్స్ వస్తాయి, ఒక క్రెడిట్ ఒక ఇమేజ్కి. సో మీరు అట్లా 20 ఇమేజెస్ అయితే ప్రతిరోజు జనరేట్ చేయొచ్చు. దీంట్లో కూడా మనం మంచి మంచి ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో చూడండి, ఇలాంటి ఇమేజెస్ అన్ని మనం దీంట్లో జనరేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి storyteller.motion. సో ఈ వెబ్సైట్ కూడా ఇమేజ్ జనరేషన్కి సంబంధించిన బెస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి, మీకు 200 క్రెడిట్స్ వస్తాయి. సో దీంట్లో జనరల్ క్రియేషన్ ఉంది. జనరల్ క్రియేషన్ పైన క్లిక్ చేస్తే మనము పారాగ్రాఫ్ నుంచి ఇమేజ్ తీసుకుంటుంది, లేదంటే ప్రాంప్ట్ అంటే మనం సింగిల్ ప్రాంప్ట్ దీంట్లో టైప్ చేసినా కూడా మనకు ఇమేజ్ జనరేషన్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఇక్కడ రేషియో సెలెక్ట్ చేసుకోండి, టైప్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 3D కార్టూన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ జనరేట్. సో దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 20 క్రెడిట్స్ తోటి మనకు ఒక 10 to 15 ఇమేజ్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇట్లా మంచి ఇమేజ్ అయితే ఈ వెబ్సైట్లో క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి hailu.ai. సో దీంట్లో ఏంటంటే ఒక ఇమేజ్ తోటి మనం ఒక మంచి వీడియోని అయితే జనరేట్ చేయొచ్చు. సో చూడండి, నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే దీంట్లో క్రియేట్ చేశాను. క్వాలిటీ అయితే మీకు చాలా బాగా ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ 30 పైన క్లిక్ చేయండి. సో మనకు వీడియో జనరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి video.com. ఇది కూడా ఇమేజ్ నుంచి వీడియోలో కన్వర్ట్ చేయడానికి, టెక్స్ట్ నుంచి వీడియోలో కన్వర్ట్ చేయడానికి యూస్ఫుల్ అయ్యే వెబ్సైట్ ఇది. అప్లోడ్ పైన క్లిక్ చేసి మనం ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని వీడియోలోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఇమేజెస్ నుంచి వీడియోస్ అయితే క్రియేట్ చేశాను. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి క్యాప్షన్. సో క్యాప్షన్స్ కోసము ఈ వెబ్సైట్ అయితే బెస్ట్ వెబ్సైట్ ఇది. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసి ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మనకు 10 క్రెడిట్స్ వస్తాయి. అంటే 10 షార్ట్ వీడియోస్కి మనం క్యాప్షన్స్ అయితే యాడ్ చేయొచ్చు. Pyramids of ancient Egypt served primarily as grand tombs. సో ఇట్లా మంచి క్యాప్షన్స్ అయితే మనం ఈ వెబ్సైట్లో క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ myedit.online. దీంట్లో ఏంటంటే వాయిస్ ఓవర్కు నాయిస్ క్యాన్సిలేషన్ చేయొచ్చు. సో మీకు ఈ విధంగా ఒక వాయిస్లో నాయిస్ అనేది ఈజీగా క్యాన్సిల్ చేయొచ్చు. అంటే మీరు ఏదైనా వాయిస్ ఓవర్ ఇచ్చిన దానికి బ్యాక్గ్రౌండ్ ఏదైనా నాయిసెస్ రికార్డ్ అయితే వాటిని మనం ఈజీగా ఈ వెబ్సైట్లో క్లీన్ చేయొచ్చు. నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి app.clickcharm.com. సో దీంట్లో ఏంటంటే తెలుగు లాంగ్వేజ్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం. మీకు మొత్తం ఇంటర్నెట్లో తెలుగు వాయిస్ ఓవర్కి సెట్ అయ్యే బెస్ట్ వెబ్సైట్ ఇది. మనకు దీంట్లో మాత్రమే తెలుగు వాయిస్ అనేది 70% రియలిస్టిక్గా వస్తుంది. సో ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ పైన క్లిక్ చేసి, సో మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ దగ్గర తెలుగు సెలెక్ట్ చేసుకోండి, తెలుగు. సో దీంట్లో మనం అన్నీ టెస్ట్ చేస్తే కొన్ని వాయిస్లో మనకు తెలుగు లాంగ్వేజ్కి సెట్ అయ్యే ఉంటాయి. మీరు కావాలంటే వాయిస్ వచ్చి ఇక్కడ సో చూడండి, మనకు ఆల్మోస్ట్ సేమ్ వాయిస్ ఓవర్ అయితే ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కంటెంట్ను కాపీ చేయండి. కాపీ చేసేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా మనకు టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి MP4లో డౌన్లోడ్ అవుతుంది. దాని నుంచి మనం ఆడియోని డిటైచ్ చేసేసి మనం ఆడియోని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. నెక్స్ట్ InVideo. సో InVideo అనేది జస్ట్ ఒక ప్రాంప్ట్ నుంచి వీడియో క్రియేట్ చేయడానికి యూస్ఫుల్ అయ్యే వెబ్సైట్. సైట్ ఓపెన్ చేసిన తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది. సైన్ అప్ పైన క్లిక్ చేసి మీరు ఈమెయిల్ ఐడి తోటి కానీ టెంపరీ మెయిల్ ఐడి తోటి కానీ లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ క్రియేట్ షార్ట్ వీడియో, మేక్ ఎక్స్ప్లెయినర్ వీడియో ఉంటుంది. ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ వీడియో పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వీడియో క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 15 వెబ్సైట్ అనేది మనకు రెగ్యులర్గా చాలా బాగా యూజ్ అవుతాయి, యూట్యూబ్ క్రియేటర్స్ కానీ నార్మల్గా కానీ. సో ఈ 15 వెబ్సైట్స్ ఒక లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. సో మీరు రెగ్యులర్గా మీ యూట్యూబ్ క్రియేషన్లో ఈ వెబ్సైట్ను యూజ్ చేయండి. మన వర్క్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది.